ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన దినమందు దేవుడు మనతో మాట్లాడని ఉద్దేశించినటువంటి లేఖన భాగాన్ని చదువుకుని వాక్యంలోకి వెళ్దాం. చూడండి, సామెతల పుస్తకము 23వ అధ్యాయము 15వ వచనంలో, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును అంటున్నాడు. ఏంటి ఇక్కడ హృదయమునకు జ్ఞానము లభించడము అంటే? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, ఇదిగో నీ హృదయమును నాకిమ్ము. హల్లెలూయా. నీ హృదయమును నాకిమ్ము. అలాగ నువ్వు ఇచ్చినప్పుడు నువ్వేమైతావో తెలుసా? నీ మార్గములన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల. చూడండి, చాలా మంది ఆలోచనలు చేస్తూ ఉంటారు, దేవునికి వ్యతిరేకమైనటువంటిగా ఆలోచన కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే మనం ఆలోచన విధానము మన హృదయాంతరంగా ఏం చేసిందంటే ఆలోచిస్తూ ఉంటుంది. అయితే నువ్వు ఎటువంటి వాటి గురించి ఆలోచన చేస్తా ఉన్నావు? అంటే దేవునికి ఇష్టమైనటువంటిది నీ ఆలోచన ఉందా? దేవునికి వ్యతిరేకమైనటువంటిదిగా నీ ఆలోచన ఉందా? చూడండి, మనుషులు ఒక సెకండ్లో ఎన్నో ఆలోచనలు చేస్తారు. హల్లెలూయా. అయితే ఆ ఆలోచన దేవుని నామ మహిమార్థమై ఉండాలి, దేవుని మహిమపరిచేదే ఉండాలి. పాపపు ఆలోచనలు ఉంటాయి, చెడు తలంపులు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి, మంచికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి, దేవుని నామాన్ని మహిమపరిచే ఆలోచనలు ఉంటాయి. ఇలా రకరకములుగా ఆలోచన చేస్తుంటారు. అయితే ఒక నరుడు తన హృదయాంతరంగపు ఆలోచన అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. హల్లెలూయా. అలాగా హృదయం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందో అప్పుడు దేవుడు కూడా నీ హృదయ జ్ఞానాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు, ఆయన హృదయం కూడా సంతోషిస్తుంది. హల్లెలూయా. అంటే నీవు దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉండాలి. నీ హృదయం దేవునితో సహవాసం చేసేట్టుగా ఉండాలి. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో సహవాసం చేస్తావు. అలాగే నీ హృదయపు ఆలోచనలు దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నదిగా, నీ హృదయము దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నదిగా, నీ ఆలోచన దేవుని యొక్క హృదయాన్ని సంతోషపరిచేదిగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడి నీ హృదయాన్ని బట్టి ఆయన హృదయం కూడా సంతోషిస్తుంది. ఇలా మనం చూసుకుంటూ పోతే ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. బైబిల్ లేఖనాల్లో మనం చూసినప్పుడైతే ఆదికాండంలో మనం చూస్తాము, నోవాహు గురించినటువంటి సంభవాన్ని మనం చూస్తాం. చూడండి, ఆనాడు నోవాహుతో దేవుడు మాట్లాడతాడు, ఇదిగో ఈ ప్రపంచాన్ని, ఈ యొక్క దేశాన్ని, ఈ ప్రపంచాన్ని నేను నాశనం చేయబోతా ఉన్నాను. భయంకరమైనటువంటి వడంగల్ల వర్షము పడబోతా ఉంది. కింద భూమి నుంచి కానీ పైన ఆకాశం నుంచి కానీ ఎడతెరిపి లేకున్నటువంటి వర్షాలు పడతాయి. ఆకాశంలో వర్షాలు పడితే అగాధ తూములు ఇప్పబడతాయి. ఎటు చూసినా నీటితో కప్పివేయబడుతుంది, అందరు చనిపోతారు. కాబట్టి వెళ్ళి ఈ విషయాన్ని ప్రకటించమని చెప్తే నోవాహు గారు వెళ్తారు. అంటే దేవుని మాటకు లోబడి ఆయన వెళ్తాడు, వెళ్ళి అనేకులకు తెలియపరుస్తాడు. కానీ అందరు కూడా అవహేళనగా చూస్తారు, ఏంటి తను పిచ్చోడా అన్నట్లుగా చూస్తారు. కానీ దేవుడు హృదయాంతరంగ ఆలోచనను ఎరిగాడు. అంటే తన హృదయము జ్ఞానముగా ఆలోచించింది. నాతో మాట్లాడుచున్నది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, పునరుద్ధానంతో తిరిగి లేచినటువంటి దేవుడు. సరే, ఆది కాండములో పునరుద్ధానం ఎక్కడదన్నాను అనుకోవచ్చు, కానీ అంతటి జ్ఞానం ఉన్నట్టుగా నేను చెప్తున్నా. నాతో మాట్లాడిన దేవుడు సృష్టికర్త. ఆయన నోటి మాట ద్వారా ఈ సమస్తము సృష్టించబడినది. కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా, ఇది నమ్మాలి అన్న జ్ఞానముతో ఆయన హృదయం ఆలోచించింది. హల్లెలూయా. ఆలోచించిన తడువుగా ప్రకటించాడు, కానీ ఎవరు నమ్మలేదు. దేవుడు అంటాడు, ఇదిగా నీవు నీ కుటుంబం రక్షించబడాలి, కాబట్టి నీకున్న యావదేశాన్ని అమ్మేసి నువ్వేం చేయాలా? ఒక వాడను సిద్ధపరచుకోమంటాడు. ఆయన అలాగున చేశాడు. చూడండి, జ్ఞానము కలిగి హృదయ ఆలోచన చేశాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం చేయకుండా దేవుడు ఏదైతే చెప్పాడో జ్ఞానం కలిగి దాన్ని చేశాడు. దానిని బట్టి అందరు రక్షించిపోయేవారే. ఇప్పుడు ఎవరు నమ్మకపోతే నోవాహు కూడా నాకెందుకులే, నలుగురితో పాటు నేను అనుకున్నాడు అనుకోండి, నోవాహు వారి కుటుంబం రక్షించబడేదా? రక్షించబడదు. అయితే నోవాహు చేసింది ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, జ్ఞానము కలిగి హృదయ ఆలోచన చేశాడు. హల్లెలూయా. దానికి ప్రతిఫలంగా అందరూ చనిపోయారు, కానీ నోవాహు వారి కుటుంబము రక్షించబడింది. దేవునికి మహిమ కలిగి. చూడండి ప్రియులారా, దేవుడు ఏదైతే చెప్తాడో అది మనం చేసేవారముగా ఉండాలి. నీ హృదయము దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. హల్లెలూయా. నీ హృదయాంతరంలోనికి
దేవుడు ఆహ్వానించబడాలి. దేవుడు అంటాడు, నీ హృదయము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? మన హృదయం ఏంటండి? దేవునికి ఆలయమే ఉన్నది. అంటే మన హృదయం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధపరచబడినదే ఉండాలి. అయితే నీ హృదయాంతరంగంలో దేవుని యొక్క జ్ఞానము లేకుండా కుళ్ళు కుతంత్రాలతో నీ హృదయాంతరంగం నిండిపోయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? దేవుడు దాన్ని ఇష్టపడతాడా? నీ హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడా? నీ హృదయాంతరంగంలో ఇతరులను ప్రేమించే మనసు లేదు, నీ హృదయాంతరంగంలో ఇతరులకి పెట్టే మనసు లేదు, నీ హృదయాంతరంగంలో నలుగురిని మరి చేరదీసే మనసు నీకు లేదు, నీ హృదయాంతరంగంలో దేవుణ్ణి మహిమపరచాలన్న ఆలోచన లేదు, అసలు నీ హృదయాంతరంగానికి జ్ఞానమే లేదు. అలాంటప్పుడు దేవుడు నిన్ను ఎలాగ ఇష్టపడతాడు? దేవుడు నీ హృదయాన్ని బట్టి ఆయన హృదయం ఎలా సంతోషిస్తుందండి? ఒకసారి ఆలోచించండి. దేవో ఆయన స్వరూపము వలె మనం ఉన్నాం, ఆయన పోలిక చొప్పున మనం ఉన్నాము కాబట్టి ఆయన వలె మనం నడుచుకోవాలి. ఆయన ఎలాగ నడుచుకుంటాడో మనం ఆ రీతిగా నడుచుకోవాలి. నిన్ను వాళ్ళే నీ ఇరుగుపొరుగు వారిని ప్రేమించే హృదయం, జ్ఞాన హృదయం నీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నలుగురిని ప్రేమించే హృదయాంతరంగా నీకు ఉండాలి. కుళ్ళు కుతంత్రాలు హృదయాంతరంగా నీ ఆలోచనలు ఉండకూడదు. నీ హృదయం స్వార్థంగా ఆలోచించకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానము కలిగిన హృదయము. హల్లెలూయా. ఎలాంటిదంటే అది నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల. హల్లెలూయా. నీ హృదయానికి ఏముండాలా? జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము కనుక నీ హృదయానికి ఉంటే నీ హృదయాన్ని బట్టి దేవుని యొక్క హృదయం కూడా సంతోషిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, దావీదు గారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి వ్యక్తి. అందుకే ఆయన అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. అలాగే అబ్రహాం చూసినట్లయితే పిలిచిన పిలుపుకు లోబడి వెళ్ళిపోయాడు. దేవుడు చూపించినటువంటి ఆ దేశానికి వెళ్ళిపోమంటే వెంటనే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, వెళ్ళిపోవాలో తెలియదు, ప్రయాణం ఏంటో తెలియదు, గమ్యం ఏంటో తెలియదు, కానీ వెళ్ళిపోయాడు. ఎందుకంటే లోబడ్డాడు. ఆయన హృదయం జ్ఞానముగా ఆలోచించి దేవుని యొక్క హృదయాంతరంగాన్ని ఆయన అనుసరించాడు. దేవునికి మహిమ కలిగింది. అర్థమవుతుందండి? దేవుని ద్వారా మన హృదయాంతరంగపు జ్ఞానము ద్వారా దేవుని యొక్క హృదయం కూడా సంతోషించాలి, దేవుని యొక్క ఆత్మ కూడా సంతోషించాలి. అలాగ ఉంటున్నాము మనం? ఒకసారి ఆలోచన చేయండి. అలాగ ఉంటున్నాము మనం? దాని కింది వచనం కూడా మనం చూసినట్లయితే అండి, సామెతలు 23:16 నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. హల్లెలూయా. ఇప్పటిదాకా దేవుడు అన్నాడు, నీ హృదయానికి జ్ఞానం లభించినడలా నా హృదయం కూడా సంతోషించునన్నాడు. అలాగే నీ పెదవులు యథార్థమైన మాటలు. హల్లెలూయా. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు సంతోషిస్తాయి, ఆనందిస్తాయని దేవుడు అంటున్నాడు. అంటే నీ మాట, నీ ప్రవర్తన ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదే ఉండాలి. నీ పెదవుల నుంచి వచ్చే మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలా ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. మన హృదయము కాదు, మన మాట కూడా పవిత్రమే ఉండాలి. మన మాట ఎక్కడి నుంచి వస్తుందండి? మన హృదయాంతరంగం నుంచే వస్తుంది. మన హృదయాంతరంగంలో మనం ఏది ఆలోచన చేస్తామో అది ఆలోచన ఇక పెదవుల నుంచి, నోటి నుంచి, పెదవుల నుంచి బయటకు వస్తుంది. అయితే నీ హృదయాంతరంగంలో పరిశుద్ధంగా ఉండి జ్ఞానం కలిగి ఉంటే నీ మాట కూడా పరిశుద్ధంగా ఉంటుంది, జ్ఞానం కలిగి ఉంటుంది. దేవుడు అదే చెప్తున్నాడు. జ్ఞానము కలిగినగా నీ హృదయానికి కనుక జ్ఞానము లభిస్తే నీ హృదయాంతరంగాన్ని బట్టి నా హృదయాంతరంగము ఆనందిస్తుంది. నీ పెదవుల నుంచి వచ్చే మాట అది పవిత్రమైనది అంటే నా అంతరింద్రియములు ఆనందిస్తాయి అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానము కలిగిన హృదయాన్ని దేవునికి ఇస్తావా? నీ హృదయాంతరంగా ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని తీసివేసి, నీ హృదయాంతరంగా ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు తీసివేసి, నీ హృదయాంతరంగా ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధమైనటువంటి నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావా? జ్ఞానము కలిగినటువంటి హృదయాన్ని దేవుడికి ఇస్తావా? నీ హృదయాన్ని దేవునికి జ్ఞానంతో నువ్వు నింపుకుంటావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిస్థితులలో ఎప్పుడున్నటువంటి ప్రజెంట్ దేశాలలో నీ హృదయము జ్ఞానము కలిగినదే ఉండాలి. నీవు జ్ఞానవంతుడే ఉండాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచో తెలుసా? ఈ లోకానుసారమైన జ్ఞానం కాదండి, ఇంకా వేరే ఏదో జ్ఞానం కాదు. దేవుని జ్ఞానము, దేవుని యొక్క వాక్య జ్ఞానము నీకుండాలి. దేవుని యొక్క వాక్య జ్ఞానం మనకు లేకపోతే అనేకులు కూడా మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇతరులను నువ్వు నమ్మేటప్పుడు, ఇతరుల మాటలు నమ్మేటప్పుడు అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము అని తెలుసుకునే జ్ఞానం నీకు ఉండాలి. ఇతరులు చేసిన ఆలోచన వెంటనే వాళ్ళు చెప్పినప్పుడు అదే ఆలోచన నీ హృదయం చేయకూడదండి. నీ హృదయము దేవునికి జ్ఞానాన్ని బట్టి ఆలోచించేదిగా ఉండాలి. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునేదిగా నీ హృదయాంతరంగం ఉండాలి. కాబట్టి ఒకసారి ఆలోచించేయండి. దేవుడు చెప్పిన రీతిగా నీ హృదయానికి జ్ఞానము లభిస్తే నీ హృదయాంతరంగంతో పాటు దేవుని యొక్క హృదయాంతరంగం కూడా ఆనందిస్తుంది, సంతోషిస్తుంది.
నీ పెదవుల నుంచి వచ్చే మాట పరిశుద్ధమైనదైతే, అది మంచిదైతే దేవునికి అంతరింద్రియములు ఆనందిస్తాయి. మరి దేవుణ్ణి ఆనందింపచేసే వ్యక్తిగా నువ్వు ఉంటావా? అలా ఉన్నట్లయితే కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడానికి వందనాలు తండ్రి, సర్వయుగములలో సజీవుడానికి స్తోత్రాలు. దినమునైనా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి ప్రత్యేకమైన వందనాలు. అయా మా హృదయాంతరంగపు అయా మా హృదయము నాయన మీ యొక్క జ్ఞానంతో నింపబడినదిగా, అయా మా జ్ఞాన హృదయం చేత నా తండ్రి మీ హృదయం కూడా మాతో ఆనందించేటట్టుగా నాయన మా హృదయాంతరంగాన్ని మార్చండి. మా మాటలు మార్చండి. మా హృదయాంతరంగాన్ని మా పెదవులను ఉన్న తండ్రి, మా పెదవుల నుంచి వచ్చే ప్రతి మాటను కూడా మీరు పరిశుద్ధపరచండి దేవ. అయా ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డ కూడా నేను మార్చబడాలి. వారి యొక్క హృదయాంతరంగా తండ్రి మీ యొక్క వాక్య జ్ఞానం చేత నింపుకోవాలి తండ్రి. అలాగే మీరు కృప చూపించి సహాయం చేయమని, ఈ మాటల ద్వారా బిడ్డలను బలపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.